గోయింగ్ ఆన్? హలో ప్లీజ్, హలో బ్రదర్స్ ప్లీజ్ నా మాట వినండి. హలో ప్లీజ్, హలో సారీ అండి, నా వల్ల మీకు అనవసరంగా కష్టాలు. కోరి తెచ్చుకున్న తద్దినం నాకు తప్పుతుందా? అలా మాట్లాడకండి. అంతకంటే మాట్లాడటం నాకు రాదండి. వస్తే నేను లాయర్ని ఎందుకు అవుతాను? చూడండి, ఇప్పటికే చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు ఒకదానికోటి సహకరించకుండా పోయాయి. నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే? పోనీ ఈ కేసు ఒప్పుకుని నా ప్రాణాలు వదిలేనా? చూడండి, నేను ఒంటరి ఆడదాన్ని, పైగా చంటి పిల్లాడు. వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు. ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను. అమ్మా, నేను చేతకాని వాడిని, అమాయకుణ్ణి, అసమర్థుణ్ణి. దయచేసి నన్ను వదిలేయండి. అబ్బా, మీ ఇష్టం అండి. ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా, నీ సంగతి నీకు తెలియదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిగామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా, నువ్వు నా దృష్టిలో జాకీ చాన్, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. బాలరాజు గారు, లీడర్ గారు. ఎవరు? నేనేనండి. అబ్బా, నేనేనంటే ఎవరండి? తలుపు తెరవండి. నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి. అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా?
అబ్బా బావా 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 లే బావా 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 లే బావా ఏంటి బావా ఎవరు కొట్టారు ఏమైంది అసలు వాళ్ళే అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఎంత బలవంతం చేసినా కేసు చేయను వదిలేసావు కదా బావా మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే కానీ వాళ్ళకి తెలియదుగా అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు పద బావా హాస్పిటల్కి వెళదాం వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను పోలీస్ రిపోర్టా ఎందుకులే బావా వాళ్ళతో మనకి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ సార్ బాలరాజు గారు అంటే మీరేనండి? అవును నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్కొట్టేశారట, హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో అలాగా? మగాడిని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద పద, వంటారు దాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, వీరోచిత పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. మీ అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు. ఈ కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్ముడు. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి
చాలా థ్యాంక్స్ బాలరాజు గారు. మీరెప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోననే బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుని బతకల్లా చెప్పండి. లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్. కృష్ణ, కృష్ణ, ఏమిటే సర్టిఫికెట్ దొరికింది కదా అని పట్టపగల కళ్ళగంటున్నావా? టైం 10 అయింది తెలుసా? అలాగా 12 కదా బావా? నీ బొంద. కోర్టుకు టైం అయింది, బయలుదేరదామా? అలాగే. గోపాలకృష్ణ సుజాతకు పెళ్లి కాలేదనడానికి సాక్ష్యాధారాలు దొరకకుండా చేశారు మా ప్రత్యర్థులు. కానీ దొరికింది యువర్ ఆనర్. సుజాత మగబిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ అవసరమైతే గోపాలకృష్ణ గారు స్వయంగా తనే వచ్చి హాస్పిటల్లో సంతకం పెట్టారు. ఇదిగోండి. ఇది గోపాలకృష్ణ పెట్టిన సంతకమే. ఎందుకంటే అతని ఆఫీసు రికార్డుల మీద పెట్టిన సంతకం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అతను పెట్టిన సంతకమే. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆనర్. మిస్టర్ బసవరాజ్ గారు, కావాలంటే మీరు కూడా దాన్ని పరిశీలించుకోవచ్చు. యువర్ ఆనర్, మై లర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ బాలరాజు పాపం చాలా కష్టపడి రాత్రనక పగలనక తిరిగి అద్భుతమైన ఆధారాలు సాధించాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. కానీ యువర్ ఆనర్, సుజాత గారికి గోపాలకృష్ణ గారికి ఏ రకమైన శారీరక సంబంధం లేదని కానీ ఆ పుట్టిన పిల్లవాడు వాళ్ళకు పుట్టలేదని కానీ నేను అనలేదు. చట్టపరంగా వాళ్ళిద్దరూ దంపతులు కాదన్నాను. లీగల్ గా వాళ్ళ సంబంధం చెల్లదని నేనన్నాను. సంతకం సొంత పెళ్ళానికే కాదు, ఉంచుకున్న దాని సంతానానికి కూడా చెయ్యొచ్చు. డోంట్ వరీ బావా, ఆ బసవరాజు గారి అదృష్టం బాగుండి ఆ పాయింట్ పట్టుకున్నాడు. లేకపోతేనా కోర్టులో దులిపేవు. నువ్వు నోరుమై. అతను అంత తేలిగ్గా అంచనా వేయకు. మనమే ఏదో ఐడియా ఆలోచించాలి. అబ్బా, హలో, ఒక్క నిమిషం. బసవరాజు గారు. హలో, నమస్కారం అండి. ఏమిటయ్యా నమస్కారంలో నీరసం వినిపిస్తోంది? ఒంట్లో బాగుండలేదా? అబ్బే లేదండి, బానే ఉంది. సరే, సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తావా? పార్టీ ఉంది. అన్నట్టు నీతో పాటు నీ క్లయింట్ సుజాత గారిని కూడా తీసుకురా.